జస్ట్ మిస్ భయ్యా, మా ఫ్రెండ్స్ చేసిన పనికి నాకేం చేయాలో అర్థం కాలా. హాయ్ మామ, నమస్తే. మ్యాటర్ ఏంటంటే విజయవాడలోని పిఎస్ఎంఆర్ కాలేజ్ లో నేషనల్ హ్యాకథాన్ అయితే జరుగుతుంది. సో అందుకనే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ రోజే బయలుదేరా. మీరు అనుకోవచ్చు భయ్యా, రేపు హ్యాకథాన్ అయితే మరి ఈ రోజు ఎందుకు వెళ్తున్నారని. పొద్దున్నే 5-6 చలిగి లెగవలేక ఈ రోజు అయితే ముందే బయలుదేరుతున్నాం. పైగా ఫ్రీ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఆగుతామా? నేను అలా స్టేషన్కి వచ్చానో లేదో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి ట్రైన్ టికెట్ తీసేసుకున్నావు, నువ్వు తొందరగా వచ్చే అన్నారు. నేను ఇంకా ఫ్లాష్ మెన్ లాగా రన్నింగ్ చేసుకుంటూ ట్రైన్ ఎక్కేసాను. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే టికెట్ తీసుకున్నావు అన్నారు కదా, టికెట్ చూపిమని అడిగితే మాకు ఏమి తీసుకున్నావు, నీకు నువ్వు తీసుకోవాలన్నారు. ఆ మాట అనడో లేదో అంతలో టీసీ వచ్చాడు. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మా దరిద్రం ఏంటంటే ఒకే స్టేషన్ లో 3 సార్లు క్రాసింగ్ పడింది. ఇంకా మన గురించి తెలిసిందే కదా. వెంటనే ఒకసారి మళ్ళీ ఉన్న యాక్టర్ అయితే బయటకు వచ్చాడు. ఇంకా దాంతో పాటు మనం చేసే తేట పనులు కూడా యాడ్ అవుతే ఇంకా అది మీకు చెప్పక్కర్లేదు అనుకోండి, ఇంకా అది వేరే విషయం. ఇంకా ఎలాగోలా విజయవాడ అయితే చేరుకున్నాం. అప్పటికే టైం 7 అయింది. ఇంకా స్టేషన్ బయటికి వస్తే మంచి పెసర దోశ కనిపించింది. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఇంకా ఫైనల్లీ ఎలాగోలా కాలేజీకి అయితే వచ్చేసాం భయ్యా. లోపలికి వెళ్ళాక ఏం జరిగిందో నెక్స్ట్ వీడియో చూద్దాం. అందులోపు మన పేజ్ ని ఫాలో చేసి లైక్ చేసేయండి మరి.